హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 3వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో బాలకృష్ణుని యొక్క లీలలు. కాళింది తీరాన ఒక గొప్ప గొల్లపల్లె ఉంది. ఆవులతోనూ దూడలతోనూ ఎద్దులతోనూ రకరకాల పనుల్లో మునిగి ఉన్న గోప స్త్రీలతోనూ పురుషులతోనూ అక్కడ చాలా సందడిగా ఉంది. వసుదేవుడి ప్రేరణతో నందుడు సకుటుంబంగా రేపల్లకు వచ్చి చేరాడు. అక్కడి వృద్ధులలో ముఖ్యులు అతనికి ఎదురెళ్ళి అభినందించారు. నందుడు కూడా వారితో కుశల ప్రశ్నలు జరిపి అందరినీ పేరు పేరున పలకరించి వారి వెంట రేపల్లెకు చేరుకున్నాడు. వృద్ధ గోపికలు నందుడి ఇంటికి వచ్చి యశోదను ఆమె కన్న బిడ్డకు పురిటి వేడుకలన్నీ జరిపారు. రోహిణి వచ్చింది. నందుడు ఆమెకు తగిన మర్యాదలు చేశారు. గోపికలకు ఎంతో ముద్దుగా కృష్ణుడు గోకులంలో పెరుగుతున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. గర్భస్రావాలు శిశుహత్యలు చేయటానికై కంసుడు అనేక మంది రాక్షసులను వినియోగించాడు. వారిలోకెల్లా గొప్పది పూతన అనేది. మహాభయంకరమైన ఆకారం గలది. ఆమె రాత్రివేళ పసిపిల్లలను వెతుక్కుంటూ వస్తూ నందగోపుడి బండి కింద తల్లి పక్కన పడుకొని ఉన్న కృష్ణుని చూసి ఆగింది. పిల్లవాడు మంచి తేజస్సు కలిగి ఉన్నాడు. అద్భుతంగా కనబడుతున్నాడు. అందరు పిల్లల్లాగా లేడు. ఒకవేళ కంసుని చంపటానికి పుట్టినవాడు వీడేనేమో. ఇలా అనుకోగానే పూతనకు కోపావేశం వచ్చింది. ఆ రాక్షసి పళ్ళు పటపటా కొరికింది. దాని మిడిగుడ్ల నుంచి నిప్పులు రాలాయి. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. రుద్ర చెమట పట్టింది. ఊపిరి తీవ్రంగా ఆడింది. ఆమె ఆ పిల్లవాడిని తల్లి పక్క నుంచి బలాత్కారంగా లాక్కొని విషం పూసి ఉన్న తన చనుమొనలు వాడి నోట్లో కుక్కింది. కృష్ణుడు కెవ్వున ఏడుస్తూ పూతన చనుమొనలు నోట గట్టిగా పట్టుకుని బలం కొద్దీ పాలతో పాటు పూతన శరీరంలోని సప్తధాతువులను పీల్చాడు. నిజానికి తను పూతనకు కంటే మించిన రాక్షసుడు. అందుచేత పూతన అతి వికారమైన ఆర్తనాదం చేసి విరుచుకు పడిపోయింది. ఆ భయంకరమైన కేకకు మందలో గల గోపకులంతా తుళ్ళిపడి నిద్రలేచారు. కృష్ణుడు ఏడ్చినప్పుడే యశోద నిద్రలేచింది. ఆమె మేల్కుంటూనే పక్కలో పిల్లవాడు కనపడకపోయేసరికి భయపడి నందుడిని కేకపెట్టింది. నందుడు వచ్చేసరికి మిగిలిన గోపకులు కూడా రానే వచ్చారు. వారికి భయంకరమైన పూతన కళేబరం కనబడింది. దాని ఒడిలో పిట్టలాగా ఉన్న కృష్ణుడు కూడా కనిపించాడు. యశోదానందులు తమ కొడుకును చూస్తూనే అయ్యో నా తండ్రి అంటూ చప్పున వచ్చి బిడ్డను ఎత్తుకున్నారు. ఏమిటిది? ఈ రాక్షసి ఇక్కడ ఎలా వచ్చింది? అది వచ్చి బిడ్డను తెస్తుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావు అని నందుడు తన భార్యను అడిగాడు. బిడ్డ కడుపు నిండా పాలిచ్చి నిద్రపుచ్చాను. దివిటి వెలుగుతుంది. చాలాసేపు మెలుకునే ఉండి ఒక్క క్షణం పాటు కన్ను మూశాను. అది కూడా ఎంతోసేపు కాలేదు. ఈ రాక్షసముండ ఎలా వచ్చిందో, పిల్లవాడిని ఏం చేయబోయిందో. ఇదేమాయో నాకేం తెలీదు. ఈ రాక్షసముండకు చిక్కకుండా నా బిడ్డకు ఏ కీడు లేకుండా తిరిగి నాకు దొరికాడు. వీడికి 1000 ఏళ్ల ఆయుష్ అన్నది యశోద. కృష్ణుడికి గొప్ప గండం తప్పిందని గోకులంలో వాళ్ళంతా ఎంతో సంతోషించి పూతన కళేబరాన్ని దూరంగా లాగేశారు. నందుడు తన కొడుకునెత్తుకొని వాడికి దిష్టి తీసి ఏవో మంత్రాలు చదివి ఆశీర్వదించాడు. రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఒకనాడు వసుదేవుడు తన పురోహితుడైన గర్గోగుణ్ణి బ్రాహ్మణ్ణి అతి రహస్యంగా గోకులానికి పంపాడు. ఆయన వచ్చి రోహిణి కొడుకు యశోద కొడుకు జాతకర్మలు జరిపి ఆ పిల్లలిద్దరికీ రాముడు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో రహస్యంగా వచ్చాడో అంత రహస్యంగా తిరిగి వెళ్ళిపోయాడు. నందుడి ఆనందానికి మితి లేదు. అతను బ్రాహ్మణులు పిలిచి షడ్రోస్పేతంగా భోజనాలు పెట్టి గోవులు వస్త్రాలు దానం చేశాడు. పెద్ద ఉత్సవం జరిగింది. గోకులంలో గల బంధువులందరికీ నందుడు బట్టలు పెట్టాడు. గోపూజ చేశాడు. గోవాటం అలంకరింపజేశాడు. గోపకాంతలు యశోదను 12 కొడుకును కన్నందుకు అభినందించారు. అలాగే గోపకులు కూడా నందుణ్ణి అభినందించారు. అక్కడ మధురాపురంలో కంసుడికి పూతనకు పట్టిన గతి తెలియవచ్చింది. అతని మృత్యులైన రాక్షసులు జరిగిందంతా అతనికి తెలిపారు. నందగోపుడి కొడుకు పైన కంసుడికి అనుమానం కేంద్రీకృతమైంది. అతనికి కొంత కంపరం కూడా కలిగింది. అందుచేత అతను తన మృతులైన రాక్షసులను అనేక మందిని పిలిచి నందగోపుడి కొడుకును తుదముట్టించమని హెచ్చరించాడు. ఆ రాక్షసుల్లో శకటుడనేవాడు వెళ్ళి నందుడి సొంత బండిలో అదృశ్య రూపంలో ప్రవేశించి అవకాశం కోసం నిరీక్షించసాగాడు. యశోద కృష్ణుని నిద్రపుచ్చి ఆ బండి కిందనే పక్కపరిచి పడుకోబెట్టి మిగిలిన గోపస్త్రీలతో సహా నదిలో స్నానం చేయటానికి బయలుదేరి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి బిడ్డ మేల్కొన్నాడు. దగ్గర ఎవరూ లేకపోయేసరికి 2 చేతులు నోట్లో కుక్కుకుంటూ ఏడ్చి ముఖమంతా కళ్ళ కాటుకలతో కూడుకొని తడి చేసుకున్నాడు.
కాళ్ళు తంతూ ఎగిరెగిరి పడ్డాడు. అలా కాళ్ళు తంతూనే బండిని ఒక కాలితో తన్నేసరికి బండి పక్కకు పడి చిన్న భిన్నమైపోయింది. ఇంతలో యశోద స్నానం చేసి వచ్చి పిల్లవాడిని గురించి తొందరపడుతూ గబగబా వచ్చింది. బోర్లా కొట్టి బద్దలైన బండిని ఆమె కనబడింది. ఆమె వెంటనే కెవ్వునర్చి పిల్లవాడిని ఎత్తుకొని రొమ్ముల కదుముకుంటూ, అయ్యయ్యో, బిడ్డ నిద్రపోతున్నాడు కదా అని స్నానానికి వెళ్ళాను, కానీ ఇప్పుడు మీ నాన్న వచ్చి ఇది చూసి ఎన్ని మాటలు అంటాడో ఏమో. ఈ బండి ఎలా ఎందుకయిందో ఎవరు చెబుతారు? భర్త అడిగితే నేనేం చెప్పాలి అనుకుంటూ ఆమె కృష్ణుని తోడ మీద కూర్చోబెట్టుకుని పాలివసాగింది. ఇంతలో నందగోపుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని జుట్టంతా చెదిరి చేత కణుపుల కర్ర పట్టుకొని గోపులతో కబుర్లు చెప్తూ అక్కడికి వచ్చాడు. వస్తూనే ఊడిపోయిన చక్రాన్ని, విరిగిపోయిన ఇరుసును చూసి ఒక్కసారిగా ఉనికిపోయాడు. ఎందుకంటే తన కొడుకు ఎప్పుడూ ఆ బండి కిందనే కదా పడుకుంటాడు. బండి ఇంత చిన్నాభిన్నమై విరిగిపోయింది కదా, బిడ్డేమైనట్టు. మరుక్షణమే అతను తన భార్యను ఆమె దగ్గర పాలు తాగుతూ ముఖాన సంతోషము చూపులు తల్లి ముఖాన గల కృష్ణుని చూశాడు. నందుడి ప్రాణం కుదుటపడింది. అతను గుండె నిమురుకుంటూ, బండి ఇలా అయిపోయిందేం అని భార్యను అడిగాడు. ఏమైనా ఎద్దులు బండిని పడదోసి తొక్కాయేమో, లేక పెద్ద గాలి వచ్చిందో అని నందుడికి అనుమానం కలిగింది. ఏమైతేం, బిడ్డ క్షేమంగా ఉన్నాడు, అంతే చాలు అన్నాడు మళ్ళీ నందుడు. యశోద గద్గద కంఠంతో, అసలు తప్పంతా నాదేలే. బిడ్డ నిద్రపోతుంటే ఈ బండి కింద పక్క మీద పడుకోబెట్టి దగ్గరే కదా అని ఏటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి చూతును కదా, ఇలా అయింది. అదృష్టం బాగుండి అబ్బాయికి ఏ గండం జరగలేదు అన్నది. ఇంతలో కొంతమంది కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి, ఏమమ్మా ఏమిక్కడ ఆడుకుంటూ ఉన్నాం కదా, కృష్ణుడు కాలు చాచి ఒక్క తోపు తోసేసరికి బండి ఇలా విరిగి పక్కకు పడింది, ఎంత చిత్రమో చూసుకోండి అన్నారు ఆ పిల్లలు. యశోదానందనలో ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. వాళ్ళు తమ కొడుకును ముద్దాడి ఇంత మట్టి తీసి పిల్లవాడికి దిగదుడిచి పారేశారు. తన కొడుకును కాపాడుతూ ఉండమని నందుడు దేవతలకు దండం పెట్టుకున్నాడు. ఈ లోపల 10 మంది చేరి జరిగిన సంగతి విని చూసి నిశ్చేష్టులైపోయారు. తర్వాత విరిగిపోయిన బండిని తిరిగి కూర్చి బాగు చేసి ఎప్పటిలాగా చేశాడు. రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు పెరుగుతున్నాడు. బోరెగిలపడి మంచమంచుకు దేకుతున్నాడు. కితకితలు పెడితే కిలకిలా నవ్వి కేరింతలు కొడుతున్నాడు. నిలబెట్టి వేళ్లు పట్టుకోవటానికి వస్తే తప్పటడుగులు వేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దాదా అని పిలిస్తే దగ్గరికి వస్తున్నాడు. చూసిన వాళ్ళు అతన్ని ఎత్తుకొని ముద్దాడకుండా ఉండలేకపోతున్నారు. అందుకని మువ్వలు గలగల్లాడిస్తూ దొంగచూపులు చూస్తూ ఎటో పారిపోతాడు. చూసేవాళ్ళు పరమానందం చెందుతున్నారు. తల్లి కృష్ణుడికి వెన్న గోరుముద్దలుగా చేసి రోజు తినిపించేది. చేతి జిడ్డు మూతి జిడ్డు ఒళ్ళంతా పట్టించేది. ఉదయం పూట తల్లి కడుపు నిండా వెన్న పెట్టి గృహకృత్యాలు చేసుకోవటానికి పోతే తప్పటడుగులు వేసుకుంటూ వెనుకనే వెళ్ళేవాడు. ఆడవాళ్ళ దగ్గరికి పోయి వెన్న పెట్టమని బతిమాలవాడు. ఎంత పెట్టినా ఇంకా పెట్టమని వేధించుకు తినేవాడు. వెన్న చిలికేవాడు దగ్గరికి వెళ్ళి కవం తాడు పట్టుకొని కవం ఆడకుండా చేసేవాడు. జుట్టుమూడి ఊడ తీసేవాడు. చీర కొంగు పట్టుకొని లాగేవాడు. వెన్న పెడతాను కానీ కాస్త ఆట చూపించరా బాబు అని గోపికలు అడిగితే మువ్వలు మొలగంటలు గలగల్లాడుతూ ఆడేవాడు. గోపికలు చల్ల చేయటం మానేసి చూసి ఆనందించేవాళ్ళు. అస్తమానం గోకులంలో ఉండే ఇళ్ళన్నీ తిరిగేవాడు. వాడితో వేగలేక గోపికలు 4 పక్కల నుంచి పట్టుకోండి అంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వచ్చి పట్టుకొని యశోదకు అప్పచెప్పేవాళ్ళు. కాలం గడుస్తున్న కొద్దీ కృష్ణుడి ఆటలు మారిపోతున్నాయి. గోపబాలకులకు అందరికీ బలరామకృష్ణ చుట్టూ చేరేవాళ్ళు. అందరూ కలిసి ఒక దండుగా రేపలెలంతా చెడతిరుగు తిరిగేవాళ్ళు. కృష్ణుడు కుండల్లోనూ చల్లల్లోనూ ఉండే పాలు నెయ్యి తాగేవారు. తాగినంత తాగి మిగిలింది నేల మీద పోసి కాళ్లతో మట్టగరిగించేవారు. అలాంటి చిలిపిచేష్టలు చేయకుండా ఆపటం ఎవరి వల్ల ఏది కాదు. పాల సముద్రం మదించగా వచ్చిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచినట్లుగా కృష్ణుడు గోపికల ఇళ్లలోని పాలు మీగడ తాను తినటమే గాక తన వెంట ఉన్న కుర్రకారుకంతా పంచిపెట్టేవాడు. ఉట్లు తెంచేవాడు. బాణలు బొర్లించేవాడు. కడవల్లో పాలు సగం తాగి వాటిని చల్లతో మళ్ళీ నింపేవాడు. నెయ్యి తీసుకుపోయి నిప్పుల్లో పోసి బగ్గున మంటలేపేవాడు. పెరుగులోనూ పాల్లోనూ వెన్నలోనూ పెరుగు చల్లలో నెయ్యి ఇలా రకరకాలుగా కలిపేసేవాడు. దూడలను విప్పి ఆవుల పాలు తాగేనిచ్చేవాడు. కొన్నింటి కట్లు విప్పి వదిలేసేవాడు. కావళ్ల తాళ్ళు తెంచేసేవాడు. పిల్లలందరినీ చేర్చి ఆటలాడేవాడు.
ప్రతి ఆటలోనూ అందరినీ ఓడించి వీపు పగిలేటట్లు కొట్టేవాడు. ఒక్కొక్కడి వీపున ఎక్కి మోయించుకునేవాడు. ఆటల్లో ఎంత మోసగాన్నైనా ఏడిపించక మానేవాడు కాదు. ఈ విధంగా కృష్ణుడు గోకులంలో అంతా ఒక్కరికి తెస్తుంటే గోపకులు ఏం చెయ్యాలో తోచక నిశ్చేష్టులై ఉండేవారు. ధన్యవాదాలు. ఇది బాలకృష్ణుడి యొక్క లీలలు. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.